అర్జునుడి లాంటి మహావీరులే అనుమానాతో కుంగిపోయారని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు మహావీరుడైన అర్జునుడు తన బంధువులు, స్నేహితులు, గురువులను ఎదురుగా ఉన్న శత్రుపక్షాన్ని చూశాడు. అత్ని హద్యం భారముంది. నా స్వజనులతోనే ఎలా పోరాడగలను? వారిని ఓడించి నేను పొందే విజయంలో ఏముంది? అర్జునుడి మనోవేదనను గమనించిన శ్రీకృష్ణుడు అత్ని రసారపిగా బోధించడం ప్రారంభించాడు. అర్జున, నీ ధర్మం యుద్ధం చేయడమే. ఈ శరీరం తాత్కాలికం, కానీ ఆత్మ శాశ్వతం. ఫలితాలపై మక్కువ లేకుండా నీ ధర్మాన్ని నిర్వర్తించు. కృష్ణుడు భక్తి, కర్మ, జిపానాల గురించి వివరించాడు. నీవు అంకితభావంతో పని చేయాలి, కానీ ఫలితాలపై ఆసక్తి ఉండకూడదు. తన విశ్వరూపాన్ని చూపించి ఈ విశ్వమంతా ఒకదానితో భక్తి పెనవేసుకుని ఉన్న తీరును కృష్ణుడు అర్జునుడికి తెలియజేశాడు. కృష్ణుడి బోధనల ద్వారా అర్జునుడికి స్పష్ట హర్యం లభించాయి. భగవద్గీత మనకు నిస్వార్థంగా మన ధర్మాలను నిర్తించాలని నేర్పుతుంది. ఆత్మశాశ్వతమని అంకితభావంతో చేసే కర్మే నిజమానని తెలియజేస్తుంది.